క్యారెట్ కాలీఫ్లవర్ ఫ్రై అండి. దీనికోసం వాటర్ మరిగించుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 minutes బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసి ఒక 2 క్యారెట్లు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని క్యారెట్లను కూడా 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై అయ్యేలోపు మనం పౌడర్ రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని చూడండి, తగినంత కారము, ధనియాలు, జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, పల్లీల పొడి వేసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ముక్కలు ఒకసారి కలుపుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇంకా 3 to 4 minutes మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, కాలీఫ్లవర్ క్యారెట్ ఫ్రై రెడీ. ఇది సైడ్ డిష్లా సాంబార్ రైస్ పక్కన, పప్పన్నం పక్కన చాలా రుచిగా ఉంటుందండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్